చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని కృప మీద ఆధారపడి ముందుకు నువ్వు వెళ్ళడానికి ఇష్టపడు. అవును, ఎదుర్కోబోతున్న రోజు కఠినమైంది అనిపిస్తుంది నీకు. ఎదుర్కోబోతున్న రోజు ఎలా మలుపు తిరుగుతుందో అర్థం కాక నీవు గత రోజు ఆలోచిస్తున్నావు ఈరోజు ఎలా ఉండబోతుందో. నేను చెప్తున్నాను విను. కృపలో నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని కదపడం ప్రారంభిస్తాడు. ఏ అధికారి అయితే నీ జీవితాన్ని పట్టుకున్నాడు అనిపిస్తుందో, ఎవరైతే ఏ బంధువు దగ్గర నీ జీవితం వెలకు ఉండిపోయింది అనిపిస్తుందో, నీ జీవితం ఏదైతే ఇక తాకట్టుగా అయిపోయింది, ఇంకా దాన్ని విడిపించే అవకాశం లేదన్నట్లుగా నీ జీవితం బంధింపబడి ఉంటే, ఈ ఉదయం నీ జీవితం కృపలో చూడడానికి ఇష్టపడు. యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు జీవితం అన్నలు అమ్మేశారు, తీసుకువెళ్ళి పోతిఫర్కి ఇష్మాయిల్ అమ్మేశారు. ఇష్మాయిల్ తీసుకెళ్ళి చెరసాల పెట్టేశాడు. ఇవన్నీ మనం గమనించినప్పుడు యోసేపు జీవితం ఇంక అయిపోయింది. ఇలాంటి ఒక జీవితాన్ని మనం చూసినప్పుడు ఫుల్ స్టాప్ చెప్తాం. ఇంక అయిపోయింది, అక్కడతో ముగించబడింది. ఈ వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదని మనం చెప్తాం. సంగమ చూడండి, అక్కడే దేవుడు మొదలయ్యాడు. ఎక్కడైతే మానవుడు ఇక ఈ జీవితానికి ఏది మాట్లాడడానికి లేదని చెప్తాడో, అక్కడ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనకు తెలిసి ఒక మాట, మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఈ విధంగా దేవుడు గొప్ప గొప్ప వారిని పిలవలేదని, దేవుడు జ్ఞానవంతులు పిలవలేదట, జ్ఞానహీనుని బుద్ధిహీనులు పిలిచాడు. జ్ఞానవంతుని సైతం సిగ్గుపరచడానికి, అవమానపరచడానికి. జ్ఞాని ఏమైపోయాడు, తర్కించేవారు ఏమైపోయారని చెప్పి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు, లేఖనాలు రాయిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు మనకి. అవును, ఆయన దేవుని శక్తి అన్నాడు. ఉదయం నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు భయపడిపోక గొలియాతుని ఎదిరించడానికి, నువ్వు భయపడిపోక ఈ ఎర్ర సముద్రం ముందు నువ్వు భయపడిపోక. చూడండి, దేవుడు తన సొంత కుమారుని నీ కోసం ఇచ్చేసిన వాడు నేను ఎలా నీ జీవితాన్ని నేలకూల్చాలని చూస్తాడు. నీ లోపల ఈ భావం వెళ్ళిపోతుందేమో, నాకు దేవుడు దూరం అయిపోయాడు, నేను దేవుడు దగ్గర అవడం కష్టం, నేను చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడని. బైబిల్ గ్రంథం అందుకనే మనం చదవాలా. బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే, దేవుడు అలాంటి మన జీవితాల్లో కూడా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడని బైబిల్లో చాలా స్టోరీస్ మనకు చెప్తూనే ఉన్నాయి. బైబిల్లో తప్పైన కుమారుడు కథను మనకు యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నారు. ఎవరంటే, ఆయన తప్పిపోయాడు, ఇష్టాసారంగా వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు తండ్రి ఇష్టపడి తీసుకున్నాడు. చూడండి, ఒక స్త్రీ యేసుప్రభు బావి దగ్గర కలిసినప్పుడు ఆ స్త్రీ పాపం చేసిన స్త్రీ ఆమె. బైబిల్ గ్రంథంలో ఎటు చూసిన పాపపు స్త్రీలు. బైబిల్లో ఒక మాట యేసుప్రభు చెప్తాడు, ఇదిగో నేను నీతిమంతుల గురించి రాలేదు కానీ పాపుల గురించి వచ్చానని. ఈ ఉదయాన్ని ఈ మాట నీలోకి వెళ్ళునుగాక, నీలో బలాన్ని తీసుకొచ్చునుగాక. దేవుడు నీతో నిలబడబోతున్నాడు. కృపలో చూడు. బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 6:14 ఏ విధంగా ఉంది, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదని. నీవు దేవుని కృప కింద ఉన్నావు, నువ్వు అద్భుత కార్యాలు చూడబోతున్నావు. నీ కళ్ళకు ఒకవేళ కలద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, అయితే దేవుని లేఖనాలు మాత్రం నీకు కలద్దాలు ఇస్తుంది. ఆ కలద్దాల పేరు కృప. నీ జీవితాన్ని కృపలోంచి చూడు. నీకేం జరుగుతుందో, ఎలా అవుతుందో వీటిలో చూడొద్దు. అర్హత లేని విషయాలు దేవుడు చేయబోతున్నాడు. నా బట్టి కాదు, నా క్రియలు బట్టి కాదు, నా గొప్పతనం బట్టి కాదు, ఆయన నీతి బట్టి చేయబోతున్నాడు. అవును, ఈ ఉదయమున దేవుడిని నీతిమంతుడని పిలిచొచ్చున్నాడు. దేవుడు నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, ఏ పాపం నీ మీద మోపట్లేదు, నువ్వు నీతిమంతురాల్లా నాకు కనిపిస్తున్నావు. కారణము యేసు నిమిత్తం పాపం అయిపోయాడు గనుక నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. ఇది ప్రతిదినం చెప్పాలి మనం. నేను నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. నా విధేయత వల్ల కానే కాదు, యేసు ప్రభు విధేయత వల్ల నేను నీతిమంతుడిని. ఇది నీకు ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఎలా అయితే జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరానికి ఒక డోలో కానీ పారాసెటమాల్ కానీ మనం వేసినప్పుడు ఎలా అయితే మనకు పనిచేస్తుందో, సగం వినండి జాగ్రత్తగా, అంతకన్నా ఎక్కువగా దేవుని మాట నీ నిరసించిపోయిన సమయంలో, దిగులు పడిన సమయంలో మరింత వేగంగా నీకు పనిచేస్తుంది. నీ ఎముకలకు బలం తీసుకొస్తుంది, నీకు ఆరోగ్యం తీసుకొస్తుంది. నువ్వు ఊహించలేని కార్యాలని ముందు జరిగేటట్లుగా దేవుని వాక్యం నడిపించబోతుంది. ఈరోజు దిగులు పడిపోతున్నావు కదా, బయటికి రాక నుంచి దేవుని కార్యం నీకు జరగబోతుంది. కృపలోంచి నువ్వు కృపలోంచి దిగులు పడిపోవడం ఆపేసే. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా,
మా తండ్రి యోసేపు వలె బంధింపబడి ఇక లేదు అవకాశం లేని పరిస్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో. దిగులు పడిపోతున్నారయ్యా, బాధపడిపోతున్నారయ్యా, భీతి పడిపోతున్నారయ్యా, ఒంటరైపోరయ్యా. అయా ఒంటరి వ్యక్తులను ఒక్కసారిగా తాకండి. ఈ ఉదయమున నువ్వెంతో ప్రేమించుచున్నవాడవని, భయపడాల్సిన పని లేదని, నీ బిడ్డలు గొప్ప ధైర్యం కలుగు చేయుచున్నందుకు నీకు స్తోత్రం. గొప్ప నెమ్మదితో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ యేసు నామమున ఈ దినమంతా ది బెస్ట్ దినమని ప్రకటించు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఈ ఉదయాన్న నువ్వు కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావేమో, ఒకవేళ ఈ ఉదయాన్న నువ్వు బయటకు వెళ్ళి జాబ్స్ చూసుకోవాలని చెప్పి ఆశపడుతున్నావేమో, లేకపోతే ఏదైనా కొత్తగా ప్రారంభించాలని ఆలోచిస్తున్నావేమో, సమాధానంతో వెళ్ళు. కృపలో నీ జీవితాన్ని చూడు. కృపలో చూసినప్పుడు నా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. నా బట్టి కాదు, ఆయన బట్టి. తన సొంత కుమారునే నీకు ఇవ్వడానికి వెనుక తీలే. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను చాలా తక్కువ, ఈ లోకానికి నేను చాలా చీప్ అని. దేవునికి కానే కాదు. నీ కొరకు ఏం ఇన్వెస్ట్ చేశాడు తెలుసా? ఏసే ప్రాణాన్ని దేవుడు ఇన్వెస్ట్ చేసేసాడు. నువ్వు ఎంత ఎక్కువ వచ్చాడు. గాయపడిన దేవుని కుమారుడా, గాయపడిన దేవుని కుమార్తె, ప్రభు హస్తము నేను తాకబోతుంది. ప్రభు హస్తము నేను తాకబోతుంది. ఇప్పుడే గాయపరచబడిన నిన్ను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. Be healed in the name of Jesus. God bless you. See you tomorrow.